రాజకీయాలు వద్దు, రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం. బనకచెర్లను ఆపకపోతే ఆగమే. నిబంధనలకు విరుద్ధంగా ఏపీ వ్యవహరిస్తోంది. అపెక్స్ కౌన్సిల్ సమావేశానికి కేంద్రాన్ని కోరండి. అఖిలపక్ష సమావేశం పెట్టండి. అవసరమైతే అసెంబ్లీ నిర్వహించండి. బీఆర్ఎస్ పూర్తి సహకారం అందిస్తోంది. మంత్రి ఉత్తమ్కు లేఖ రాసినటువంటి హరీష్ రావు, ఏపీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం బనకచెర్ల ప్రాజెక్టు కడతా ఉన్నది. దాన్ని ఆపాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించకపోగా ప్రోత్సహించేటటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. దీనివల్ల తెలంగాణకి చాలా అన్యాయం జరగబోతా ఉందని చెప్పి హరీష్ రావు పవర్ ప్రజెంటేషన్ ఇచ్చినాడు. మొన్న శనివారం నైటు పవర్ ప్రజెంటేషన్ ఇచ్చినాడు సాయంత్రం పూట. మరి దాని మీద ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ ప్రభుత్వ పెద్దలు కానీ మరి ఎట్లా, ఎందుకంటే నీళ్ల కోసమే ప్రధానంగా సాగినటువంటి తెలంగాణ పోరాట ఉద్యమ పటిమ ఏదైతే ఉందో ఇవాళ దానికి చాలా విరుద్ధంగా బనకచెర్ల ప్రాజెక్టు కడతా ఉన్నారు. మళ్ళీ మనకు అన్యాయం జరగబోతా ఉంది. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడట్లేరు, ఎందుకు చర్చ జరపట్లేరు, ఎందుకు ఆపే ప్రయత్నం చేయట్లేదు, ఎందుకు చంద్రబాబు నాయుడు గారికి సహకరిస్తా ఉన్నారు అని చెప్పి మరి ప్రతిపక్షం ఆరోపణ చేస్తూ ఉంది. దయచేసి దీని మీద వైఖరి ఏంటో, బనకచెర్ల ప్రాజెక్టు మీద వైఖరి ఏంటనేది ముఖ్యమంత్రి గారు చెప్పాలి. ఇక్కడ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పాలి. రాష్ట్ర రాజకీయాలు వద్దు, ఎన్నికలు వచ్చినప్పుడు రాజకీయాలు తీసుకుందాం, కానీ రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం. కాబట్టి రాష్ట్రానికి అన్యాయం జరిగితే మరి చూసుకుంటూ ఊకోమని చెప్పేసి మరి వాళ్ళు చెప్తున్నటువంటి నేపథ్యంలో, బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్న నేపథ్యంలో దీని మీద మరి మంత్రులు కానీ ముఖ్యమంత్రి గారు ఏం చెప్తారు బనకచెర్ల ప్రాజెక్టు మీద అనేది మాత్రానికి బాగా ప్రజలకు వివరించాలి.